ఆఖరికి ఈ రోజు ఇడ్లీ పాత్రని కూడా వదిలిపెట్టలేదు. అసలేం జరిగిందో చెప్పేదానికంటే ముందు మీరిచ్చిన మోటివేషన్ కి మా అమ్మ బాగా మోటివేట్ అయ్యి రెండో ముగ్గు కూడా ప్లాన్ చేసింది. అది కూడా 3D ఎఫెక్ట్. అందుకే చుట్టుపక్కల ఉన్న అందరినీ హెల్ప్ కోసం పిలిచేసా. మా అమ్మ చేతికి దొరికిన ప్రతి ఆయుధాన్ని వదిలిపెట్టలేదు. ఒక నిమిషం చూస్తే బాహుబలి సెటప్ వేస్తున్న ఫీలింగ్ అనిపించింది. సర్కిల్ ని ఇలా థ్రెడ్ తో కూడా యూజ్ చేసి చేయొచ్చని మా అమ్మే నేర్పించింది. చిన్నప్పుడు నేర్చుకున్న జామెట్రీ వేస్ట్ ఏమో. ఆహా, పనిగల్లదొచ్చి పందిరేస్తే ఊర పిచ్చుకలొచ్చి ఊడబేకాయన్న మాట నాకు మా నాన్నకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. డిస్టర్బ్ చేయడం అంటే ఎంత సరదానో నాకు మా నాన్న. మేము ఎన్ని కథలు పడ్డా ఆమె చూసే ఒక్క చూపుతో ఇద్దరం సైలెంట్ గా పక్కెళ్ళిపోవాల్సిందే. మా అమ్మ ఒక్కదే ఇలా చేస్తుందా, మీ అమ్మలు కూడా ఇంతేనా? ఇప్పుడు పుసుక్కునే ఈ ముగ్గులో మన హ్యాండ్ పడలేదు అనుకోండి, రేపు పొద్దున ఫోటో దిగి అప్లోడ్ చేస్తే చాలే ఓవర్ యాక్షన్ అంటారు. ఫస్ట్ ముగ్గు వేసినప్పుడే కాలు రెండు పట్టేశాయి. ఈ రెండో ముగ్గులో హెల్ప్ కి తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది. అదే నేను ఒక్కదానే కలర్ వేయాల్సి వచ్చింది అనుకోండి, కాలు రెండు పట్టేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేదాన్ని. అందుకని ఎటువంటి నొప్పులు రాకుండా ఇడ్లీ పాత్ర తెచ్చుకున్నా. కనీసం నడుమైనా నొప్పి లేవకుండా ఉంటుంది కదా అని. మరి ఏం చేయమంటారు చెప్పండి? రేపు పొద్దున కాలు పనిచేయకపోతే మీ అందరి కోసం ఎలా వర్క్ చేయను? అప్పుడే ముగ్గు అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి? ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. పాపం మా వల్ల కావట్లేదు కదా అని మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈ మాటకు ఆ మాట ముగ్గు వేసేటప్పుడు కూడా కష్ట సుఖాలు మాట్లాడుకుంటారేంటండి బాబు? వీధిలో ఉన్న పిల్లలందరూ ఆ ఒక్క రోజులోనే జడ్జ్ అయిపోతారు. ఈ ఆంటీ ముగ్గు బాగుంది, ఆ ఆంటీ ముగ్గు బాగుంది అంటూ. ఈ కళాఖండం ఏదో నాకు కూడా దేవుడు ఇచ్చుంటే బాగుండు. నాకు తెలుసులేండి, మీ ఇన్నర్ ఫీలింగ్స్ కూడా సేమ్ కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్ట్ ఇస్తారు. మా అమ్మకి ఆర్ట్ ఇచ్చారు అంతే. ఫైనల్ గా ముగ్గు ఎలా వచ్చిందో చూసేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి.